హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. గండిపేట పరిధిలోని అక్రమాలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడి అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రాకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలని ఆక్రమించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు అని హైడ్రాకి ఫిర్యాదు చేశారు పలువురు. FTL లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయాలని హైడ్రా కమిషన్ కి జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో కానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకి పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువును కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణకి గురైంది. శిల్పారామం, శిల్పకళా వేదికలతో పాటు అనేక ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును చెరబట్టి హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. దీనిపై మా జనం కోసం అనేక ఫిర్యాదులు చేసింది. లోకయుక్త కంప్లైంట్ నెంబర్ 28152012 B1 గా స్వీకరించి అధికారులకు అనేక మార్లు హెచ్చరికలు జారీ చేయగా 14/7/2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్లు గ్రామాలాడి మిన్నకుండిపోయారు. ప్రభుత్వ పెద్దల మిలాఖత్ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. మా జనం కోసం సర్వే నంబర్ 363738 P 11/2 11/36 68 P 41 Pలకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు ప్రభుత్వ భూమి FTL బఫర్ జోన్లపై ఉన్న కబ్జాలను తొలగించి తమ్మిడి చెరువును పునరుద్ధరించాలి అని అనేక ఫిర్యాదులు చేశాం అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతినిధులు హైడ్రా కమిషన్ కు ఫిర్యాదును అందజేశారు.